హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. భర్త చూపించే నరకం ఒక అక్రమ సంబంధానికి దారితీసింది. అదే ఈ కథ. తను వచ్చే టైం అయింది, ఇంక నువ్వు వెళ్ళు అని తొందర పెట్టింది నీలిమ. వెళ్తున్నాలే అని కింద అక్కడ పడి ఉన్న తన షర్టు ప్యాంటుని తీసుకొని వేసుకొని ఇంక వెళ్తున్నా అని జుట్టు సరిచేసుకుంటూ బయటికి నడిచాడు అరుణ్. గేటు వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్న అతన్ని చూసి, ఏంటి మళ్ళీ వస్తున్నావు, తెల్లారిపోతుంది, ఎవరైనా చూస్తారు, వెళ్ళు అంటూ మెల్లగా గదుముతున్న నీలిమ దగ్గరగా వచ్చి జోబులో నుంచి కొన్ని నోట్లు తీసి ఆమె చేతిలో పెడుతూ, మొన్న ఏదో చీర నచ్చిందన్నావుగా, కొనుక్కో అని చెప్పి ఆమెను మరోసారి కంటి నిండా చూసుకొని వెళ్ళిపోయాడు అరుణ్. అతను వెళ్ళాక ఇంట్లోకి వచ్చి చేతిలోని డబ్బులు దాచి బీరువాకు ఆనుకొని కింద కూర్చుంది. అసలు అరుణ్ తన జీవితంలోకి ఎలా వచ్చాడు అని ఆలోచిస్తూ కొన్ని రోజులు వెనక్కి వెళ్ళింది. కట్టుకున్న వాడికి నేనొక మనిషిని అనే విషయం కూడా గుర్తులేదు. నన్ను చూస్తేనే చిరాకు. అలా అని విడిగా ఉండటానికి ఒప్పుకోడు. ఈ బందీఖానా నుంచి విముక్తి ఇవ్వడు. పద్ధతిగా కుటుంబ బాధ్యత తీసుకొని పెద్ద కోడలిగా అందరినీ కలుపుకొని సంసారం చేసుకుంటున్న నన్ను నేను అన్నలా భావించే మరిదితో పోల్చుకోవటానికే చిరాకు వేసే సంబంధం అంటకట్టి ఉమ్మడి కుటుంబం నుంచి లాక్కొచ్చి ఒంటరిదాన్ని చేశాడు. నువ్వు నాకన్నా అందంగా ఉంటావు, చూడగానే ఎవరికైనా నచ్చుతావు. నీ మంచితనం కలుపుకుపోయే తత్వం నాకు నచ్చటం లేదు. నా పెళ్ళాం ఏమి చేసినా నా కోసమే చెయ్యాలి. నీకు అన్నీ నేనే కావాలి. నాలో నీ మీద అనుమానం ఎప్పటికీ పోదు. అప్పటి నుంచి వావి వరసలు లేకుండా ఎవరితో మాట్లాడినా అదే మాట అనేవాడు. మాటల చిత్రవద భరించలేక నన్ను నేను ఇంటికే పరిమితం చేశాను. కేవలం వండి పెట్టడం, ఇంటి పని చేయటం, తనకి కోరిక కలిగినప్పుడు రాక్షసంగా నా మీద పడి తీర్చుకోవటానికి తప్ప దేనికి పనికిరాని దాన్ని చేశాడు. ఒకసారి రోజులా నా మీద రాక్షస క్రీడ చేస్తున్న ఆకాష్ని ప్రేమగా పిలిచి, మనం ప్రేమగా హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా ఉంటున్నావు నువ్వు, నేను ఇంకేమైనా మార్చుకోవాలా, నీకు నచ్చినట్టు ఇంకేమైనా చెయ్యాలా అని అడిగాను. నువ్వు ఏం మార్చినా నేను ఇలానే ఉంటాను. పెళ్లి చేసుకున్నా కాబట్టి తిండి పెడుతున్నా, నువ్వు పెళ్ళానివి కాబట్టి సుఖ పెడుతున్నా, అంతే. మనసు, ప్రేమ ఇలాంటివి సినిమాలోనే బాగుంటాయి, నా దగ్గర ఉండవు అని నేను షాక్ అయ్యే సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు. అతను ఏం చెప్పాడో అర్థం కాక ఇంకా నా జీవితం ఇంతే అని సర్ది చెప్పుకొని భవిష్యత్తు మీద ఆశ వదిలేశా. ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు మా ఇంటికి రారు. నా బాధ చెప్పుకొని మనసారా ఏడవటానికి కూడా ఎవరు లేరు. బాధని మనసులోనే దాచుకోవటం అలవాటు చేసుకొని ఇక నా జీవితం ఇంతే. నా భర్త ఆకాష్ని మార్చే ఓపిక, కోరిక, తీరిక లేకుండా నన్ను నేను రాక్లా మార్చుకున్నా. జరిగేది చూస్తూ ఉండటానికి అలవాటు పడ్డాను. కొన్ని రోజులకి మా ఇంటి పక్కనే బ్యాచులర్గా ఉంటున్న అరుణ్ నన్నే చూస్తూ ఉండటం గమనించి, ఒక మగాడి వల్ల నేను ఇలా అయ్యాను అని మగజాతి మీదనే అసహ్యంతో విసురుగా లోపలికి వెళ్ళి దడేల్మని తలుపు వేశా. 3 నెలలుగా నన్ను గమనిస్తున్న అరుణ్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళ ద్వారా నా గురించి బ్రీఫ్గా తెలుసుకొని జాలిగా నన్ను గమనించడం మొదలుపెట్టాడు. స్కూల్, కాలేజీలో ఇలాంటి చూపులకి తావివ్వని నేను అరుణ్ చూపు గుర్తు చేసుకొని నవ్వుకున్నా. పెళ్ళైన అమ్మాయిలో ఏం చూస్తారు అసలు ఈ అబ్బాయిలు, ఒకడికి సొంతమైన శరీరంలో ఏం చూస్తారు అసలు అనుకున్నా. నాకేం తెలుసు, అరుణ్ నా శరీరం కాదు, నా మనసును అర్థం చేసుకోవడానికి చూస్తున్నాడు అని. నేను ఎప్పుడు బయటికి వస్తానా అని నా కోసం ఎదురు చూస్తున్న అరుణ్ని అప్పుడప్పుడు గమనిస్తూనే కొన్ని రోజులు గడిపేశా. ఒకరోజు రాత్రి నేను ఆకాష్ కోసం ఎదురు చూస్తూ గుమ్మంలో నిల్చున్నా. తను రారు అని తెలిసినా కాసేపు ఎదురు చూస్తూ ఆలోచనల్లోకి జారుకున్నా. ఈరోజు మా పెళ్లి రోజు. కొత్త చీర, భర్త ఇచ్చే బహుమతులు, సరదాగా బయట షికార్లు ఇవేమీ తెలియకుండానే 3 పెళ్లి రోజులు గడిపేశా. తాళి కట్టి నన్ను చెప్పుతో సమానంగా చూస్తున్న అతని మగ అహంకారానికి తన ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటూ, తను సాధించిన ఘనతకి తనకు తానే శబాష్ అనుకుంటూ ఫుల్ బాటిల్ ఖాళీ చేసే పనిలో ఉన్నాడు ఆకాష్. ఇవాళేం కొత్త కాదులే అని నాకు నేనే సర్ది చెప్పుకొని తినాలని అనిపించక దిండి తడుపుతూ మనసు భారం దించుకుంటున్న నాకు డోర్ బెల్ మోగిన సౌండ్ వినిపించి, ఇంత తొందరగా వచ్చాడా ఆకాష్ అని ఆత్రంగా నన్ను నేను సర్దుకొని తలుపు తీసా. ఎదురుగా ఉన్న అరుణ్ని చూసి షాక్ అయి, మీరు అన్నాను. హాయ్ అండి నీలిమ గారు, నేను అరుణ్, మీ పక్క ఇంట్లో రెంటుకుంటాను, బ్యాంకులో మేనేజర్గా చేస్తున్నాను అని గడగడ చెప్పేశాడు. నేను చిన్న నవ్వు నవ్వి సైలెంట్ అయ్యాను. రోజు చూస్తున్న అతనే అయినా ఎప్పుడూ మాట్లాడలేదు. అసలు చాలా రోజులుగా నా నోరు తినటానికి తప్ప మాట్లాడడం కోసం వాడలేదు. ఏం మాట్లాడాలో తెలియక ఎందుకు వచ్చాడో అతనే చెప్తాళ్లే అని అతన్నే గమనించాను. రోజు దూరంగా చూసి బాగున్నాడు అనుకునేదాన్ని, దగ్గరగా
అందంగా ఇంకా బాగున్నాడు. 6 అడుగుల ఎత్తు, ఎత్తుకు తగ్గ లావు, మంచి రంగు, కల్మషం లేని నవ్వు, సూటిగా చూసే చూపు, నవ్వితే బుగ్గన పడే సొట్ట, నైట్ వేర్లో కూడా చాలా స్మార్ట్గా ఉన్నాడు. తీక్షణం తననే చూస్తున్న నా మొహం మీద చేయి వేసి అటు ఇటు తిప్పుతూ పిలిచాడు. నీలిమగారు, ఏ లోకంలో ఉన్నారు అని అడిగాడు. అతని పిలుపుకి చూపుకి కిందికి దింపి ఏం లేదు అన్నట్టు తలూపాను. నన్ను కొంచెం వింతగా చూస్తూ, నా రూమ్లో రైస్ కుక్కర్ పాడైపోయిందండి, గ్యాస్ స్టవ్ లేదు నాకు, మా ఇంటి ఓనర్స్ ఊరిలో లేరు, రైస్ కడిగి నానబెట్టాను, వాటిని ఎలా అన్నంగా చేయాలో అర్థం కాలేదు, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళతో కూడా పరిచయం తక్కువ, మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ కాసేపు వాడుకోవచ్చా అని అతను వచ్చిన పని చెప్పాడు. నేను ఇంకా నోరు తెరవక తప్పదని, నేను వండి ఇస్తానివ్వండి అని మెల్లగా అన్నాను. మీకు మాటలు వచ్చా అని ఆశ్చర్యంగా అడిగి తన చేతిలో గిన్నె నాకిచ్చాడు. గుప్పెడు రైస్ కోసం ఇలా వచ్చాడేంటి అనుకోకండి, నాకు ఏది వేస్ట్ చేయడం ఇష్టముండదు అన్నాడు నా మనసులో మాట విన్నట్టు. నేను పిలవకుండా లోపలికి వచ్చి వంటగదిలో నాకు కొంచెం దూరంలో నిల్చుంటూ నన్నే గమనిస్తున్నాడు. గ్యాస్ స్టవ్ లేదన్నారు, మరి కూరలెలా అన్నాను. కర్రీ పాయింట్లో తెచ్చుకుంటాను అన్నాడు. కాసేపటికి వేడిగా ఉన్న అన్నం గిన్నెతో పాటు నా కోసం చేసుకున్న కూరలు కూడా కొంచెం పెట్టి అన్నీ ఒక బుట్టెలో సర్ది ఇచ్చాను. చాలా థ్యాంక్స్ అండి అంటూ నన్ను చూస్తూ వెళ్ళిపోయాడు. చాలా రోజుల తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడడం ఎందుకో కొంచెం మంచి ఫీలింగ్ వచ్చింది. తన రూమ్కి వెళ్ళిన అరుణ్ బుట్టెలో తను తీసుకెళ్లిన గిన్నెతో పాటు ఇంకో 2 చిన్న బాక్సులు ఉండటం చూసి ఆశ్చర్యంగా వాటిని బయటికి తీసి ఓపెన్ చేసి చూసిన అతని మొహంలో చిన్న నవ్వు. ప్లేట్లో అన్నం పెట్టుకుని బాక్స్లో కూరలు వేసుకుని తృప్తిగా తిన్నాడు. ఎన్ని రోజులకి అమ్మ చేతితో చేసినట్టు ఉన్న వంట తిన్నాను అనుకుంటూ ఈ అమ్మాయి చూడ్డానికి బాగుంది అనుకున్నాడు. వంట కూడా బాగా చేస్తుంది అనుకుంటూ కళ్ళు మూసిన అతనికి నీలిమ నవ్వుతూనే అతన్ని చూసినట్టు కనిపించింది. ఆమె గురించి ఆలోచిస్తూ నిద్రకి బ్రేక్ ఇచ్చాడు. ఇటు నీలిమ అటు అరుణ్ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఆ రాత్రి గడిపేశారు. మధ్యరాత్రి 2 గంటలకి తూలుతూ ఇంటికి వచ్చిన ఆకాష్ దబదబమని డోర్ కొడుతున్నాడు. అరుణ్ ఆలోచనలో ఉన్న నీలిమ ఆ శబ్దానికి ఉలిక్కిపడి ఫాస్ట్గా వెళ్ళి తలుపు తీసింది. తలుపు ఓపెన్ కాగానే దాని మీద పడి ఉన్న ఆకాష్ నీలిమ మీద పడ్డాడు. అతని బరువుకి తుల్లిపడుతూ మెల్లగా నిలదొక్కుంది. మెల్లిగా అతన్ని సరిగా నిలబెట్టి భుజం మీదుగా అతని చెయ్యి వేయించుకొని బెడ్రూమ్ వైపు అడుగులు వేసింది. బెడ్ మీద అతన్ని పడుకోబెట్టి అంత బరువు పడినప్పుడు ఉందో వెరిగిందో తెలియని తన నడుముని సరిచేసుకొని బయటకు వెళ్తున్న తనని ఆకాష్ గరుకు చేత్తో గట్టిగా పట్టుకొని అతని మీదకు లాక్కున్నాడు. గప్పున వస్తున్న మందు వాసనకి కడుపులో దేవుతుంటే భర్తగా తన మీద పడి కోరిక తీర్చుకుంటున్న అతన్ని చిరాగ్గా చూస్తూ ఇష్టం లేకుండా జరిగేదాన్ని ఆపలేక మూగగా కన్నీరు కారుస్తూ కళ్ళు మూసేసింది. ఎప్పటిలా ప్రొద్దున్నే లేచి ముగ్గు వేయటానికి ఇంటి బయటకు వెళ్ళాను. నా కోసమే ఎదురు చూస్తున్నట్టు నేను కనిపించగానే వేగంగా నా వైపు వచ్చాడు అరుణ్. కల్మషం లేకుండా నవ్వుతున్న అతని మొహం చూసి నాకు కూడా చిన్న నవ్వు వచ్చింది. గుడ్ మార్నింగ్ నీలిమ గారు అన్నాడు. నేను నవ్వి ఊరుకున్నాను. కొత్తగా ఉంది నాకు గుడ్ మార్నింగ్ అనే పదం. మొదటిసారి నాకు చెప్పటం. సమాధానం ఏం చెప్పాలో కూడా తెలియలేదు. రాత్రి ఇచ్చిన బాక్సులు అక్కడ పెట్టి చాలా థ్యాంక్స్ అండి అన్నాడు. మళ్ళీ నవ్వే నా సమాధానం. అవి తీసుకొని నేను వచ్చిన పని చేసుకుంటూ అరుణ్ని గమనించాను. ముగ్గు వేయటానికి వంగటం వల్ల చీర పక్కకి జరిగి కనిపిస్తున్న నడుము కుర్చీళ్ళు దోపటం వల్ల కొంచెంగా కనిపిస్తున్న కాళ్ళు ఏవి అతని చూపులో చిక్కలేదు. నన్ను చూస్తూనే ఉన్నాడు కానీ ఆ చూపుల్లో అభిమానం తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఇది ఎలా సాధ్యం? ఇతనిలో ఏదో విశేషం ఉంది. అందరిలా కాదు. నా మనసు అతన్ని చూడమని మాట్లాడమని నాకు సందేహం ఇస్తోంది. కానీ నా పరిస్థితి నన్ను వెక్కిరిస్తోంది. పెళ్ళైన అమ్మాయి పరాయి మగాడితో మాట్లాడితే మన సమాజంలో బ్రతకగలమా? ఇలా నేను నా అంతర్మదనంలో డీప్ డిస్కషన్లో ఉంటే అరుణ్ గట్టిగా అరుస్తున్నాడు. సారీ, నన్ను పిలుస్తున్నాడు. నా ఆత్మని లోపలికి పంపి అరుణ్ వైపు చూశాను. ఏంటన్నట్టు కళ్ళతోనే అడిగా. వేలు పెట్టి నా ముగ్గు వైపు చూపించాడు. అతను చూపించిన వైపు చూసిన నాకు నేను వేసింది మామూలు ముగ్గు కాదు. ఏదో చేతబడి చేసినట్టు వేసా అని అర్థం కావటానికి టైం పట్టలేదు నాకు. నా పిచ్చి పనికి నాకే నవ్వాగలేదు. పగలబడి నవ్వుతున్న నన్ను చూసి అరుణ్ కాసేపు లోకాన్ని మర్చిపోయాడు. ఈలోపు లోపల నుండి పెద్ద పెద్దగా అరుపులు వినిపిస్తుంటే లోపలికి పరుగున వెళ్ళాను. ఆకాష్ నన్ను అదోలా చూస్తూ ఎవడితోనే రోడ్డు మీద కాపురం పెట్టావు అన్నాడు. ఆ మాట అర్థం చేసుకోవటానికి నాకు 20 సెకండ్ల టైం పట్టింది. కోపంగా చూసా. నేను ఎలా చూసినా అతనిలో చలనం ఉండదు అని తెలిసిన పిచ్చి ప్రయత్నం. ఎవరూ లేరు, ముగ్గు వేయటానికి వెళ్ళాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళాను. నా సమాధానం నచ్చలేదేమో. నా చెంప మీద అతని చేతి వేళ్ళ ముద్ర వేశాడు. నోటికొచ్చిన బూతులన్నీ తిట్టి ఎవరితో మాట్లాడకు అని చెప్పాగా లెక్కలేదా నా మాట అంటే? పైగా అబద్ధం చెప్తున్నా
చేస్తున్నావు అని గట్టిగా అరచి వెళ్ళిపోయాడు. కుశలం అడిగే మనిషిని చాలా రోజులకి చూస్తున్నట్టు అనిపించింది. అరుణ్ గురించే ఆలోచిస్తూ నా చెంప మీద పడ్డ దెబ్బ గురించి మర్చిపోయాను. మానసికంగా నలిగిన మనసు మన చుట్టూ ఉండే వారితోనే కాదు, మనతో కూడా సరిగ్గా నడుచుకోదు. అలా నలిగిన నా మనసుకు అరుణ్ ఒక చిన్న ఊరట కలిగించేలా అనిపించాడు. రోజులు గడుస్తున్నాయి. అరుణ్తో నా స్నేహం బలపడింది. ఎంత మాట్లాడినా తనివి తీరదు. పసిపిల్లల నవ్వులా ఉండే అతని నవ్వు చూస్తూనే ఉండాలనిపించేది. కానీ పెళ్ళైన నేను పరాయి మగాడితో మాట్లాడడం, స్నేహం చేయడం తప్పు కదా. ఈ సమాజం నన్ను శంకిస్తుంది, నాపై లేనిపోని నిందలు వేస్తుంది. అలా అని అరుణ్తో మాట్లాడకుండా ఉండలేను. అతని సాంగత్యం నాకు ఎక్కలేని సంతోషం ఇస్తుంది. నా భర్తకి తెలిస్తే నన్ను బ్రతకనిస్తాడా? ఇది ఎక్కువ కాలం గుట్టుగా ఉండే విషయం కాదు. మరెలా? ఏం చెయ్యాలి? నా వల్ల అరుణ్కి చెడ్డ పేరు, నా భర్త వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎక్కడో చదివినట్లు గుర్తు. ముందు భయాన్ని గెలువు, తర్వాత దేన్నైనా ఓడించగలవు అని. అరుణ్ నిస్వార్థమైన ప్రేమ నన్ను కదిలించింది. నన్నుగా ప్రేమించే మనిషి నా కోసం కూడా ఒకరు ఉన్నారు అని తన వల్లే జీవితం మీద చిన్న ఊరట కలిగింది. ఇలా ఆలోచనలలో ఉన్న నన్ను అరుణ్ పిలిచాడు. ఏంటి మేడం, ఎక్కడ ఉన్నారు? దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నారు అని అడిగాడు. చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాను. ఏం మాట్లాడాలో తెలియలేదు నాకు. ఇంతలోనే తానే మళ్ళీ మాట్లాడుతూ, రేపటి నుంచి కార్తీక మాసం కదా, నేను శ్రీశైలం వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా అని అడిగాడు. రావాలని ఉంది కానీ అని చెప్పటం ఆపాను. నా మనసులో మాట అర్థం చేసుకున్నట్టు, మీ వారికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నావా అన్నాడు. అవును అన్నట్లు తలూపాను. నన్ను మైమర్పించేలా నవ్వుతూ, మీ వారు వారం రోజుల వరకు ఇంటికి రారు, నీకు తెలియదా అన్నాను. అవునా అని ఆశ్చర్యపోయాను. నీకెలా తెలుసు? నాకు చెప్పలేదే అని అడిగాను. నీకు తెలియని చాలా విషయాలు నాకు తెలుసులే కానీ 2 రోజులకి బట్టలు సర్దుకొని రెడీగా ఉండు. ఇవాళ రాత్రి 9 గంటలకి బస్ అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ కాసేపు గడిపేశా. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదేమో అని తొందరగా నాకున్న మంచి చీరల్లో నీలిరంగు చీరకు వంకాయ రంగు జాకెట్ వేసుకొని కట్టుకొని రెడీ అయ్యాను. రోజు కట్టుకునే చీరలోనే 2 తీసి ఒక బ్యాగ్లో పెట్టుకున్నా. చాలా రోజులయ్యింది వేరే ఊరికి వెళ్ళి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు. కాసేపటికి ఒక పెద్ద బ్యాగ్, చిన్న బ్యాగ్ ప్యాక్తో వచ్చాడు అరుణ్. వెళ్దామా అని అడిగాడు. తలుపుకి తాళం వేసి గేటు వరకు వచ్చాక గుర్తొచ్చింది, నా దగ్గర డబ్బులు లేవని. నేను మెల్లిగా అరుణ్తో, నేను రాలేను, నా వల్ల కాదు, నువ్వు వెళ్ళిరా అన్నాను. నీకోసం ఖర్చు పెట్టే డబ్బులతో నేను కోటీశ్వరనేం అయిపోన్లే, ఏం ఆలోచించకుండా బయలుదేరు అన్నాడు. ఇంకేం మాట్లాడకుండా తను కూడా నడిచా. నా చేతిలో ఉన్న బ్యాగ్ ఇవ్వమన్నట్టు చేయి చాపాడు. నేను తెస్తా పర్లేదు అన్నాను. తానే చొరవ తీసుకొని నా బ్యాగ్ తీసుకున్నాడు. తన సంస్కారంకి మనసులోనే మురిసిపోయి చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాను. బస్టాండ్కి నడుస్తున్నాం ఇద్దరం. రెక్కలొచ్చి స్వేచ్ఛగా ఎగురుతున్నట్టు ఉంది నాకు. మనసులో భయంగా ఉన్నా కాసేపైనా ఈ నరకం నుంచి బయటపడ్డానికి అవకాశం దొరికింది అనుకొని భయాన్ని పక్కన పెట్టి బస్ ఎక్కి కూర్చున్నా. కాసేపటికి బస్ బయలుదేరింది. అరుణ్ వెంటనే నిద్రపోయాడు. నాకు నిద్ర పట్టలేదు. నా పక్కనే ఉన్న నాకు కొంచెం కూడా తగలకుండా కూర్చున్నాడు. ఇంకా నాకు భయంగానే ఉంది. ఆకాష్కి తెలిస్తే నన్ను బ్రతకనిస్తాడా అని. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళి అమ్మా నాన్నతో సరిగ్గా గుర్తు కూడా లేదు. స్వేచ్ఛగా తిరగాల్సిన వయసులో పంజరంలో పక్షిలా అయిపోయింది నా జీవితం. జరిగిన విషయాలన్నీ కళ్ళ ముందు కదలాడుతూ మనసు భారంగా మారిపోయింది. బస్ తినటానికి ఒక చిన్న హోటల్ ముందు ఆగిన సంగతి కూడా తెలియనంతగా ఆలోచిస్తూనే ఉన్నా. అరుణ్ లేచి నన్ను గట్టిగా పిలిచాడు. మళ్ళీ స్టార్ట్ చేశావా నీ ఊహాలోకాల్లో విహరించటం? కొంచెం ఏమైనా తిని వివరిద్దువు గాని దిగు అన్నాడు. సైలెంట్గా దిగి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నా. కాసేపటికి వేడి వేడి ఇడ్లీ ఉన్న ప్లేట్స్తో వచ్చాడు. నాకు బాగా ఆకలిగా అనిపించి వెంటనే తినేశాను. తను ఏవో మాట్లాడుతూనే ఉన్నాడు. బస్ మళ్ళీ బయలుదేరింది. కడుపు నిండింది కానీ నిద్ర పట్టేసింది. తెల్లవారే టైంకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే నేను అరుణ్ భుజం మీద తలపెట్టి ఉన్నా. వెంటనే లేచి సర్దుకొని సరిగా కూర్చున్నా. చీచి, ఏంటి ఇలా చేశాను? ముందులే నేనే లేచాను కాబట్టి సరిపోయింది. అరుణ్ లేచి ఉంటే నా గురించి ఏం అనుకునేవాడు? అసలు అంత ఒళ్ళు తెలియకుండా ఎలా నిద్రపోయాను అని నాకు నేనే గడ్డి పెట్టుకుని అరుణ్ వైపు చూశాను. నిద్రలో కూడా పసిపిల్లాడులా నవ్వుతూ ఉన్నాడు. కాసేపటికి కుంటా అనే ఊరు చేరుకుంది మా బస్సు. అక్కడి నుంచి ఘాట్ రోడ్ మొదలవుతుంది. అటు ఇటు అడవి, మధ్యలో రోడ్డు. చలికాలం కాబట్టి మంచుతో కమ్మేసి ఉంది. బస్ విండో తీసి బయటకు చూస్తూ ఉన్నా. ఎంత బాగుంది! పచ్చని చెట్లు, వాటి మీద తెల్లటి దుప్పటి కప్పినట్లు మనసంతా ప్రశాంతంగా మారిపోయింది. ప్రకృతి ఒడిలో ఉంటే అంతే మరి. కష్టాలు కన్నీళ్లు గుర్తురావు. వంపులు తిరిగిన రోడ్లో సాఫీగా సాగిపోతుంది. 50 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కొండ మీదికి చేరుకున్నాం. బస్ ఆగిన శబ్దం విని అరుణ్ లేచాడు. ఇద్దరం రూమ్ కోసం సత్రం వైపుకి నడిచాం.
వచ్చాం. కార్తీక మాసం అవటం వలన జనంతో రద్దీగా ఉంది. ఇంతలో కమ్మవారి సత్రం అని బోర్డు చూసి లోపలికి వెళ్ళి నన్ను కూర్చోమని చెప్పి అరుణ్ రిసెప్షన్ వైపు వెళ్ళాడు. కాసేపటికి ఒక తాళం చెవితో నా దగ్గరికి వచ్చాడు. ఒక రూమే దొరికింది. నువ్వు రెడీ అవ్వు, నేను బయట ఎక్కడైనా ఫ్రెష్ అవుతాను అన్నాడు. బయట ఎక్కడైనా ఎక్కడికి వెళ్తావు? పర్లేదు, అడ్జస్ట్ అవుదాంలే రా అన్నాను. వద్దు నీలిమ, అలా బాగోదు, నేను ఏదో ఒకటి చేస్తాలే, నువ్వు వెళ్ళు అని కీ నా చేతికి ఇచ్చాడు. నువ్వు రాకపోతే నేను వెళ్ళను అని అక్కడే కూర్చున్నా. కోపంగా నా వైపు చూస్తూ, ఏంటి నీలిమ ఇది, దర్శనం టైం అవుతోంది, చిన్నపిల్లలా చెయ్యకు అని విసుక్కున్నాడు. నువ్వు కూడా రా వెళ్దామని మొండిగా అన్నాను. కాసేపు అలాగే నన్ను చూస్తూ నిలబడి సరే పద అని రూమ్ వైపు నడిచాడు. ముందు నేను స్నానం చేసి వస్తాను, నువ్వు కాసేపు పడుకో అని తన బ్యాగులో బట్టలు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళాడు. నేను రూమ్లో ఉండలేక బయటికి వచ్చాను. పెద్ద పెద్ద మామిడి చెట్లతో చాలా ప్రశాంతంగా ఉంది సత్రం. వాటిని చూస్తూ అక్కడే నిలబడి ఉన్న ఈలోపు అరుణ్ నేను రెడీ అని వచ్చాడు. వైట్ కలర్ షర్ట్, హ్యాండ్స్ చేతి వరకు ఫోల్డ్ చేసి పట్టు పంచ కట్టుకొని చాలా అందంగా ఉన్నాడు. ఓయ్ ఏంటి అలా చూస్తున్నావు, దిష్టి పెడుతున్నావా అన్నాడు నవ్వుతూ. నేను వెంటనే చూపు మార్చలేదు. చాలా చక్కగా ఉన్నావు పంచలో అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయా. అరుణ్ నా వెనకే వచ్చి ఏంటి నీలిమ అంత కంగారు అని అంటూనే తన బ్యాగ్లో నుంచి ఒక కవర్ తీసి నా చేతిలో పెట్టాడు. ఏంటది అన్నట్లు చూసా. తానే మళ్ళీ మాట్లాడుతూ నీ నోటి కన్నా నీ కళ్ళే ఎక్కువ మాట్లాడితే తెలుసా అన్నాడు. నేను మళ్ళీ అదే చూపు. వామ్మో, సినిమా వద్దులే కానీ ఈ కవర్లో శారీ ఉంది, అది కట్టుకొని రెడీ అవ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను వెంటనే అరుణ్ నేను తెచ్చుకున్నాను, ఇది నాకు వద్దు అని చెప్పాను. నువ్వు ఎలాంటివి తెచ్చావో నాకు తెలుసులే, తొందరగా రెడీ అవ్వు అని మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. కవర్ ఓపెన్ చేసి చూశాను. లైట్ పీచ్ కలర్ శారీ మీద పెద్ద పెద్ద నిండు పింక్ కలర్ పువ్వుల ప్రింట్ స్టోన్ వర్క్ చేసిన అంచుతో చాలా బాగుంది. చీరకు తగ్గట్టు నిండు బ్లూ కలర్ మీద చిన్న చిన్న పింక్ కలర్ పువ్వుల వర్క్ చేసి ఉన్న రెడీమేడ్ బ్లౌజ్ శారీ కలర్ పెట్టికోట్ కూడా ఉన్నాయి. ఆ కవర్లో చీర చూస్తే చాలా కాస్ట్లీగా ఉంది. నా పరిధి నాకు తెలుసు. ఇంత కాస్ట్లీగా ఎప్పుడు బట్టలు వేసుకోలేదు. నా మనసు ఒప్పుకోలేదు ఆ చీర కట్టుకోవటానికి. అరుణ్ ఏమనుకుంటాడో, ఎంత అభిమానంగా ఇచ్చాడు. ఇలా నా కోసం తెచ్చేవాళ్ళు కూడా ఇంకెవరూ లేరు కదా. కొన్నిసార్లు మనకి నచ్చకపోయినా ఎదుటివారి సంతోషం కోసం కొన్ని చెయ్యాలి అని ఒక నిట్టూర్పు విడిచి స్నానానికి వెళ్ళాను. అరుణ్ ఇచ్చిన చీర కట్టుకొని జడ వేసుకొని నాకు బొట్టు పెట్టుకొని కళ్ళకి కాటుక పెట్టుకొని మెడలో మంగళసూత్రం గొలుసుతో నాకు నేను నచ్చేలా రెడీ అయి బయటకు వచ్చాను. అరుణ్ అటువైపు తిరిగి ఫోన్లో మాట్లాడుతున్నాడు. కాల్ కట్ చేసే వరకు ఆగి అరుణ్ అని పిలిచాను. నా వైపుకు తిరిగి రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు. ఆ చూపులో ఏదో ఆరాధన తప్ప కోరిక వేరే ఏ రకమైన ఆలోచన నాకు కనిపించలేదు. దిష్టి పెట్టకు అని నవ్వుతూ అన్నాను. అయినా చలనం లేదు తనలో. నన్నే చూస్తున్నాడు. హలో అరుణ్ గారు అని గట్టిగా పిలిచా. అప్పుడు తేరుకున్నాడు. ఆహా, ఏంటి నీలిమ, నువ్వేనా ఇది? ఈ చీరలో ఎలా ఉన్నావో తెలుసా? చాలా చాలా బాగున్నావు. రోజు నేను చూసే నీలిమలా లేవు అన్నాడు. అందుకే ఈ చీర వద్దు, నా చీర కట్టుకుంటా అన్నాను. నువ్వు విన్నావా? నువ్వే గుర్తుపట్టకుండా ఉండేలా చేశావు అని ఆవేశంగా అన్నాను. అరుణ్ తల కొట్టుకుంటూ, నేను చెప్పింది నీకలా అర్థమైందా? ఇంత తెలివిగల తల్లివి, ఎలా బ్రతుకుతావో పదమ్మా, నేనే డోర్ లాక్ వేసి వస్తా అన్నాడు. మరి చీర మార్చుకో అనే నా మాట పూర్తి కాకుండానే సీరియస్గా అరుణ్ చూసిన చూపుకి నా రెండు చేతులు నోటి మీద అడ్డంగా వేసుకున్నా. గుడ్ గర్ల్, టిఫిన్ చేసే వరకు అలానే ఉండు అని లాక్ వేస్తున్నాడు. అండ్ వన్ మోర్ థింగ్, ఇది కూడా నీ చీరే, నీ కోసం నేను కొన్న చీర, రెంటల్ శారీ కాదు అని చెప్పి టిఫిన్ హోటల్ వైపు వెళ్ళాడు. నేను అరుణ్ అని మెల్లగా పిలిచాను. ఏంటి అన్నాడు. దర్శనం చేసుకొని టిఫిన్ చేద్దాం అన్నాను. దర్శనం అవ్వటానికి చాలా టైం పడుతుంది. స్పెషల్ దర్శనం టికెట్స్కి కూడా చాలా పెద్ద క్యూ ఉంది. తమరు అసలే చాలా బలంగా ఉన్నారు కదా, తినకుండా క్యూలో నిల్చుంటే నీరసం వచ్చి పడిపోతారు. తినేసి వెళ్తే దేవుడేం కొట్టలే, తిను అని మసాలా దోశ ప్లేట్ నా చేతికి ఇచ్చాడు. నేను ఇంకేం మాట్లాడకుండా తినేసి అరుణ్తో పాటు క్యూలో నిలబడ్డా. గంట తర్వాత గర్భగుడిలోకి వెళ్ళాం. కనిపించి కనిపించకుండా రాముడు వస్తున్నాడు అని భూమిలోకి వెళ్తున్న శివలింగం పైకి కొంచెమే కనిపిస్తోంది. కళ్ళు తెరిచి స్వామిని చూస్తూ నా జీవితంలో ఆశలు కోరికలు ఏవీ లేవు. నీకు తెలియందేముంది, నీ ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు. నన్ను వదిలేసి వెళ్ళిన నా కుటుంబం ఎక్కడున్నా సంతోషంగా ఉండేలా చూడు. ఏ సంబంధం లేకపోయినా నా సంతోషం కోసం ఆశపడి అరుణ్ నా వల్ల బాధపడే రోజు రాకుండా ఉండేలా చూడు తండ్రి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని గుడి నుండి బయటకు వచ్చాం. అక్రమ సంబంధం అంటే ఏదో తప్పుగా అనుకోకండి. మాటలో తప్పు ఉండొచ్చు కానీ కథలో తప్పుండదు. అక్కడే ఉన్న మిగతా ఆలయాలను కూడా దర్శించుకొని ప్రసాదం తీసుకొని శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వచ్చాం. వాటర్ పై నుంచి కిందకి
ఇష్టపడుతుంటే పాల నురగలా అనిపించింది కాసేపు. డ్యామ్‌ని చూసి నల్లమల అడవులు కొంచెం దూరం చూడ్డానికి జంగిల్ రైడ్ ఉంది. అరుణ్ వెళ్దామా అన్నాడు. నేను వెంటనే వెళ్దామన్నాను. చుట్టూ గ్రిల్స్ ఉన్న వ్యాన్‌లో ఒక సెక్యూరిటీ, ఒక గార్డ్ ఉన్నారు. మనతో పాటు ఇంకో 6 ఉన్నారు. మా వ్యాన్ ప్రయాణం మొదలైంది. అడవిలో పెద్ద పెద్ద చెట్లు, మధ్యలో రోడ్డు మీద వెళ్తుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంది. మధ్య మధ్యలో నెమళ్ళు, ఎప్పుడూ చూడని రంగురంగుల ఉడతలు, రకరకాల పక్షులు, వాటి సౌండ్స్. అబ్బా! జన్మలో ఒక్కసారైనా ఇలాంటి ట్రిప్ వెళ్ళాలి అనుకోలేలా ఉంది. నేను చిన్న పిల్లలాగా ఎగ్జైట్ అవుతుంటే అరుణ్ రెప్ప వేయకుండా నన్నే చూస్తూ తన ఫోన్‌లో వీడియో తీస్తున్నాడు. అరుణ్ అది చూడు, ఇది చూడు అని చూపిస్తూనే ఉన్నా తను అవేం చూడలేదు. నన్నే చూస్తున్నాడు. నాకు తెలుస్తుంది తనను చూడ్డం. కానీ పెద్దగా పట్టించుకోలేదు నేను. కాసేపు ప్రయాణం తర్వాత వ్యాన్‌లో గార్డ్స్ మమ్మల్ని సైలెంట్‌గా ఉండండి అన్నారు. అందరం ఒక్కసారిగా సైలెంట్ అయ్యాం. మా వ్యాన్ కూడా మెల్లగా వెళ్తోంది. గంభీరమైన నిశ్శబ్దంలో ఎండుటాకుల శబ్దం వస్తోంది. గార్డ్స్ మెల్లగా టైగర్ వస్తుంది. పక్షులు, జంతువులు అన్నీ అలర్ట్ అయ్యాయి. మళ్ళీ మీకు ఇలాంటి అవకాశం రాదు. దగ్గరగా చూడండి, మాట్లాడకండి అన్నారు. నాకొక పక్క భయంగా, ఇంకో పక్క ఎగ్జైటింగ్‌గా ఉంది. గాలి గట్టిగా పిలుస్తూ, చిన్నగా గాండ్రిస్తూ చెట్ల పొదల్లో నుంచి టీవీగా నడిచి వస్తోంది పెద్ద పులి. దాన్ని చూడగానే నా గుండె ఆగిపోయింది. స్వతహాగా మనకి చిన్నప్పటి నుండి పులి, సింహం అంటే భయమే కదా! మా వ్యాన్‌లో వాళ్ళు కూడా భయంతో గట్టిగా అరిచారు. గార్డ్స్ ఏం కాదు, మేము ఉన్నాం అని చెప్తున్నా ఆగలేదు. వ్యాన్ ఎక్కి పోనివ్వండి అని గట్టిగా అరుస్తున్నారు. అరుణ్ మాత్రం పులిని ఫోటో తీస్తూ కొంచెం కూడా భయం లేకుండా ఉన్నాడు. మా అరుపులకి అది వచ్చిన దారిని వెళ్ళిపోయింది. మా వ్యాన్ కూడా వెనక్కి వచ్చింది. అలా అడవిలో తిరిగే వాటి దగ్గర నుంచి చూడ్డం మర్చిపోలేని అనుభూతి నాకు. చాలా సంతోషంగా అనిపించింది. మేము రూమ్‌కి వెళ్ళేసరికి చీకటి పడింది. నన్ను ఫ్రెష్ అవ్వమని, తినటానికి ఏమైనా తెస్తానని చెప్పి అరుణ్ బయటికి వెళ్ళాడు. అరుణ్ వచ్చాక ఇద్దరం తినేసి ఎలా పడుకోవాలి అని ఒకరినొకరు చూసుకొని ఎలా అడగాలి అని మాట బయటికి రాక నేనేమైనా అడుగుతానేమోనని అరుణ్ కళ్ళతోనే మూగగా కాసేపు మాట్లాడుకున్నాం. ఇలా ఇంక కొనసాగించలేక నేనే ముందు మాట్లాడా. నాకేం అభ్యంతరం లేదు అరుణ్. నువ్వు ఆ చివర పడుకో, నేను ఇటువైపు పడుకుంటా అని చెప్పి వెంటనే దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకున్నా. చెప్పాగా అరుణ్ అంటే సంస్కారానికి నిలువెత్తు రూపమని. నన్ను ఇబ్బంది పెట్టలేక రూమ్‌లో ఒక మూలగా కింద దుప్పటి పరుచుకొని పడుకున్నాడు. నేను వెంటనే బలవంతంగా నిద్ర తెచ్చుకొని మరీ పడుకున్నాను. నెక్స్ట్ డే ఉదయం వరకు లేవనే లేదు. లేవాలి అని అసలు అనుకోలేదు. ఎందుకో మొట్టమొదటిసారిగా అరుణ్ మొహం చూడాలంటే భయమేసింది. నాతో పాటు మంచం మీద పడుకో అన్నాను. నా గురించి ఏమనుకుంటాడు, తప్పుగా అనుకుంటాడేమో అని లేచాక ఎలా ఫేస్ చెయ్యాలి, అది ఏమైనా మొహం చూసి మాట్లాడకూడదు అని ఫిక్స్ అయ్యా. అసలు ఇంత భయం ఎందుకు నాకు? ఏం తప్పు చేశాను? నా ఆలోచనలలో కూడా తప్పులేదే. కానీ ఎందుకు ఈ కలవరం? అలా అని అరుణ్‌ని అన్నో, తమ్ముడో అని అనుకోలేదు. మా బంధం ఏంటి? పలానా అని పేరు లేనిది. నేను లేచిన కాసేపటికి అరుణ్ కూడా లేచి గుడ్ మార్నింగ్ అన్నాడు. నవ్వుతూ నేను కూడా తలెత్తకుండా విష్ చేసి నా బ్యాగ్ సర్దుకున్నా. అరుణ్ బయటికి వెళ్ళాడు. నేను ఫ్రెష్ అయ్యి రూమ్ డోర్ లాక్ తీసి బయటికి వెళ్ళి కూర్చున్నాను. నన్ను చూసి అరుణ్ కూడా ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు. కాసేపటికి లగేజ్ తీసుకొని రూమ్ చెక్అవుట్ చేసి టిఫిన్ చేసి బస్ ఎక్కాము. తిరుగు ప్రయాణం అంటే ఏదో తెలియని భయంగా ఉంది. నరకంలో బ్రతకాలి. అసలు ఆకాష్ నాకంటే ముందే వస్తే, నేను ఇంట్లో లేకపోవటం చూస్తే వామ్మో ఇంకేమైనా ఉందా, నన్ను చంపేస్తాడు. మెల్లగా నా శరీరం వణికింది. అది గమనించిన అరుణ్ ఓయ్ ఏమైంది, ఎందుకిలా వణుకుతున్నావు అన్నాడు. అప్పటికే నాకు చెమటలు పట్టి ఒళ్ళు చల్లబడింది. అరుణ్ స్పర్శతో తేరుకొని ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది అన్నాను. ముందే చెప్పాగా మా ఆకాష్ గారు అప్పుడే రారు అని. భయపడకు, నువ్వు అనుకున్నట్టు ఏం కాదు, నేను ఉన్నానుగా అని వాటర్ బాటిల్ ఇచ్చాడు. బాటిల్ మొత్తం ఖాళీ చేసి నన్ను నేను కంట్రోల్ చేసుకొని అరుణ్‌ని చూసి చిన్నగా నవ్వాను. కాసేపు నిశ్శబ్దం తర్వాత అరుణ్ మాట్లాడుతూ నీకు సాంగ్స్ పాడటం వచ్చా? మీ ఇంట్లో అప్పుడప్పుడు ఎవరో పాడుతున్నట్టు వినిపిస్తుంది అని అడిగాడు. ఎవరో కాదు, నేనే. అంత బాగా ఏం రాదు. నాకు పాడడం అంటే ఇష్టం. కొత్తగా ఏ సాంగ్ విన్నా 3 సార్లు వింటే సాంగ్ మొత్తం గుర్తుంటుంది. అలా విని నేర్చుకున్నవే పాడుకుంటూ ఉంటాను అని చెప్పా. నీకు ఇంట్రెస్ట్ ఉంటే సంగీతం నేర్చుకోవచ్చు కదా. వామ్మో నేను బయటికి వెళ్ళి నేర్చుకోవాలి. ఆకాష్ అస్సలు ఒప్పుకోడు. అసలు ముందు నాకు అడిగే ధైర్యం లేదు. అవన్నీ జరగని పనులు. నాకు తిండి పెట్టడమే ఎక్కువ అనుకుంటాడు. నేను సంగీతం నేర్చుకోవటానికి డబ్బులు అడిగితే నన్ను అక్కడే సమాధి చేస్తాడు అని నవ్వాను. కానీ అరుణ్ మాత్రం కోపంగా చూస్తూ నిన్ను ఇవన్నీ ఎవరు అడగమన్నారు, నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పా అంతే అన్నాడు. ఉంది కానీ అంటూ నసుకుతుంటే ఇది చాలు, నువ్వు ఇంకేం మాట్లాడకు, నేను చెప్పింది విను చాలు అన్నాడు. అరుణ్ ఏం చేయబోతున్నాడు ఆకాష్కి తెలిస్తే వామ్మో ఇంకేమైనా ఉందా. నేను ఇప్పుడు సంగీతం నేర్చుకోవడం అంటే రోజు బయటికి వెళ్ళాలి. అది జరిగే పనేనా? నా జీవితంలో నా నిర్ణయం ఎప్పుడూ లేదు. ఎవరో ఒకరు చెప్పింది చేయటం తప్ప. ఇప్పుడు అరుణ్ చెప్పింది చెయ్యాలి. ఏం చేస్తాం, కొన్ని జీవితాలు ఇంతే. ఈ మార్పు నా జీవితాన్ని ఎటు తీసుకుపోతుందో చూడాలి.
అరుణ్ నాతో మాట్లాడి వెళ్ళిన 2 రోజులకి ఆకాష్ వచ్చాడు. ఎప్పటిలానే తనకి కావాల్సినవన్నీ చేసి పెట్టి నా పని నేను చేసుకుంటున్నా. వచ్చినప్పటి నుండి నన్నే గమనిస్తున్నాడు అనుకుంటా. ఏంటి మొహం వెలిగిపోతుంది అని అడిగాడు. నేను ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏంటి అన్నాను అర్థం కానట్టు. ఎందుకంత భయపడుతున్నావు? ఇప్పుడు నేను ఏం అడిగాను? నేను ఇంట్లో లేని టైంలో బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు. ఏం చేశావో చెప్తే నేను విని సంతోషపడతాగా. నీ భర్తగా ఆ మాత్రం హక్కు లేదా నాకు? చెప్తావా? నేను తెలుసుకోనా? 4 రోజులు ఇంట్లో లేకపోవటం, నేను వచ్చేసరికి నీలో వచ్చిన ఈ తేడా ఏంటో నాకు తెలియాలి. చెప్తావా? తెలుసుకోనా అని గట్టిగా గద్దించాడు. నాకు భయంతో చెమటలు పట్టి బాడీ అంతా షివరింగ్ అయింది. నా సమాధానం కోసం చూస్తున్నట్టుగా నా వైపే మింగేసేలా చూస్తున్నాడు. ఇక నేను నోరు తెరవక తప్పదు అని అనుకొని ఏం జరగలేదండి, నేను ఎప్పట్లానే ఉన్నాను అని ఏడుస్తూ చెప్పాను. ఆ మాట విన్నాక ఆహా, ఇది కదా నాకు కావాల్సింది. నన్ను చూస్తే నీ ఒళ్ళు వణికిపోవాలి, నీ కళ్ళు వరదలా మారాలి. నిన్ను ఇలా చూడకపోతే నాకు బాగోదు బంగారం అన్నాడు. నేను బయటకు వెళ్తున్నాను, కాసేపు రెస్ట్ తీసుకో, నేను వచ్చాక ఏడవటానికి ఓపిక ఉండాలిగా అంటూ బయటకు వెళ్ళాడు. ఏంటో ఈ మనిషి అసలు, ఏం జీవితం నాది. నా మీద నాకు జాలి కాదు, అసహ్యం వేస్తోంది. సడన్ గా అరుణ్ గుర్తొచ్చాడు. ఎంత తేడా ఇద్దరికి. అరుణ్ నాకు ఎంత వాల్యూ ఇస్తాడు. ఎందుకు ఈ వింత మనిషి నాకే దొరికాడు? కొన్నిసార్లు నేను సాటి మనిషిని అని కూడా చూడడు. అలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు అప్పుడప్పుడు. డబ్బుతో పెంచితే పిల్లలు ఇలానే తయారవుతారు. తల్లి పెంపకంలో లోపమో, తండ్రి బాధ్యతలో లోపమో కానీ నేర్పాల్సిన సంస్కారం కొంచెం కూడా నేర్పకుండా పెంచారు. అమ్మకి విలువ గౌరవం ఇవ్వని వాడు తన జీవితంలోకి వచ్చిన అమ్మాయికి మాత్రం ఇస్తాడా? డబ్బుతో వచ్చిన పొగరు అహంకారం కాదా? విలువలు తెలియవు, తెలుసుకోరు. నేను చిన్నప్పుడు అమ్మమ్మతో ఒక సీరియల్ చూసేదాన్ని. ఆ సీరియల్ టైటిల్ సాంగ్ తెగ పాడేదాన్ని. అప్పుడు అరుణ్ చెప్పిన దాని గురించి ఆలోచించాను. ఎన్ని రోజులు ఈ మూర్ఖుడితో నరకం చూడాలి? నా జీవితాన్ని నేను మార్చుకోవాలి, ఒంటరిగా బ్రతకాలి. ఏ చీకు చింత లేకుండా అలా బ్రతకాలంటే డబ్బు కావాలి. డబ్బు ఉంటే ఏమైనా చేయవచ్చు, ఎక్కడైనా బ్రతకచ్చు. డబ్బు కోసం ఏదో ఒకటి చెయ్యాలి. నా చదువు చెప్పుకోవటానికే పనికిరాదు, ఇక జాబ్కి ఏం పనికొస్తుంది? అరుణ్ చెప్పినట్టు చేస్తే నాకు కూడా సంగీతం నేర్చుకోవాలి అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే చదువుకోవాలి అని కూడా ఉంది. నా పిచ్చి కాకపోతే ఏం చదవాలి, ఎక్కడ చదవాలి? నా తెలివికి నాకే నవ్వొచ్చింది. చదువు కాక నాకొచ్చింది పాట. ఎంత పెద్ద పాటైనా 2 సార్లు వింటే వచ్చేస్తుంది. కరెక్ట్. నాకిప్పుడు సంగీతం నేర్చుకోవటం మాత్రమే ఉన్న ఆప్షన్. గట్టిగా ప్రయత్నించి విజయం సాధించాలి. గట్టిగా నిర్ణయం తీసుకొని అరుణ్కి చెప్పడం కోసం ఎదురు చూస్తున్నా. ఆకాష్కి తెలియకుండా ఎలా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకోవాలి. తర్వాత రోజు అరుణ్కి చెప్పాను, నేను సంగీతం నేర్చుకుంటా అని. తను వెంటనే వెరీ గుడ్, మంచి నిర్ణయం తీసుకున్నావు అన్నాడు. రేపు 10 గంటలకి రెడీగా ఉండు, నేను ఆఫీస్కి లీవ్ పెట్టి నిన్ను ఇన్స్టిట్యూట్కి తీసుకువెళ్తా అన్నాడు. నేను వెంటనే రేపే ఆకాష్కి ఏం చెప్పాలి? తను ఇంట్లోనే ఉంటాడు అని చెప్పా. ఏం కాదు, గంటలో అయిపోతుంది, అడ్మిషన్ తీసుకొని రావటమే, ఎల్లుండి నుండి క్లాస్కి వెళ్ళాలి అన్నాడు. నెక్స్ట్ డే ఇద్దరం ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకొని టైమింగ్ తెలుసుకొని వచ్చేసాం. ఈలోపు ఆకాష్ నిద్ర లేవలేదు. తెల్లవారే వరకు తాగుతూనే ఉంటాడు కదా, మత్తు మధ్యాహ్నం వరకు వదలదు. ఇంటికి రాగానే మెల్లగా లోపలికి వెళ్ళి నా పని నేను చేసుకోవటంలో మునిగిపోయా. కాసేపు అయితే చీకటి పడుతుంది అనగా లేచాడు. ఆకాష్ నిద్రమొహం మీద కనీసం మొహం కూడా కడగకుండా వెళ్ళిపోయాడు. నన్నేం పలకరించలేదు, నేను పట్టించుకోలేదు. తను వెళ్ళిపోగానే అమ్మయ్య అనుకొని రేపు క్లాస్కి వెళ్ళటానికి ఒక నోట్స్ పెన్, మంచి శారీ రెడీ చేసుకొని తినేసి పడుకున్నా. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు నాకు క్లాస్. అదే ఇన్స్టిట్యూట్లో క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్పుతారు. మొదటి రోజు కాబట్టి నాకు కొంచెం బెరుకుగా భయంగా అనిపించింది. స్వరాలు, చిన్న చిన్న గమకాలు నేర్పించారు. నోట్స్ రాసుకొని ఇంటి బాట పట్టాను. నా అదృష్టం, ఇన్స్టిట్యూట్ ఇంటికి నడిచి వెళ్ళే అంత దగ్గరలోనే. నడుస్తూ వెళ్తూ ఉంటే నన్ను కొత్తగా వింతగా చూస్తున్నారు. నాకు ఎదురొచ్చిన కొంతమంది ఆకాష్ తెలిసిన వాళ్ళు. నాకు భయం వేసింది, వాళ్ళు ఆకాష్కి చెప్తారేమో అని. పవిటని తల మీదగా ముసుగు వేసుకొని వడివడిగా నడుస్తూ ఇంటికి చేరుకున్నా. ఇంట్లో ఆకాష్ లేడు. గుండె జారి అరికాళ్ళెక్కి వచ్చింది. నా కోసం ఇంట్లో చూసి ఉంటాడా? లేనని తెలిసి బయటకు వెళ్ళాడా? వచ్చాక అడిగితే ఏం చెప్పాలి? అసలు ఎప్పుడు లేచాడు అని బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే బాత్రూంలో నుండి వచ్చాడు. నన్ను చూడగానే దగ్గరికి వచ్చి ఏంటే మెరిసిపోతున్నావు? నేను లేచినప్పుడు లేవు, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. గుడికి వెళ్ళా అని అబద్ధం చెప్పేశా. మరి కొబ్బరి చిప్పేది అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవని చెప్పా. ఏం అనుకుంటాడో, షర్టు జోబు నుంచి 500 నోటు నా మీదకి విసిరి బట్టలు వేసుకొని వెళ్ళిపోయాడు.
బిగబట్టి ఉన్న ఊపిరి వదిలి బాటిల్ మంచినీళ్లు తాగి, ఇంత పిచ్చిదానివి ఏంటి, బాత్రూంలో చూడకుండా అనవసరంగా భయపడి ఏదేదో ఊహించుకొని ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఎందుకు అని నా మీద నేనే కాసేపు జాలిపడి వంట చేసుకొని తిని కాసేపు క్లాస్లో చెప్పిన ప్రాక్టీస్ చేసి పడుకున్నా. క్లాస్కి వెళ్ళటం, ఇంట్లో ప్రాక్టీస్ చేయడం ఇదే దినచర్య అయిపోయింది. దాదాపు నెల రోజులు అయ్యింది. అరుణ్ని చూసి మాట్లాడి అడ్మిషన్ రోజే 3 నెలల ఫీజు పే చేశాడు కనుక కొన్ని రోజులు క్లాస్కి వెళ్ళటానికి ఇబ్బంది లేదు. తర్వాత ఎలా? ప్రతిసారి అరుణ్తో కట్టిస్తే ఏం బాగుంటుంది? అసలు ఈ అరుణ్ ఏమైపోయాడు? ఏమోలే, ముందు నాకు నా కెరియర్ ఇంపార్టెంట్ అని క్లాస్లో చెప్పిన అన్నమాచార్య కీర్తన ప్రాక్టీస్ చేస్తున్నా. ఎప్పుడు వచ్చాడో ఆకాష్ గుమ్మం దగ్గర నిల్చొని నన్నే చూస్తూ ఉన్నాడు. వెంటనే నోట్స్ మూసేసి లేచి నిలబడి ఆకాష్ని చూసా. చప్పట్లు కొడుతూ నా దగ్గరికి వచ్చి, బాగా పాడావే, ఇంకెప్పుడు పాడకు అని చిరాగ్గా చెప్పి లోపలికి వెళ్ళి పిలిచాడు. నోట్స్ గురించి పట్టించుకున్నందుకు ఆనందపడి రాక్షస క్రీడకి సహకరించి ఏం తినబుద్ధి కాక అలానే పడుకున్నా. ఆకాష్కి తెలియకుండా చాలా కష్టం మీద నా 1 ఇయర్ కోర్స్ కంప్లీట్ చేశా. ఇన్స్టిట్యూట్లో మంచి పేరు తెచ్చుకున్నా. నేనంటే అభిమానంగా ఉండే మా గురువుగారు నా చేతికి సర్టిఫికెట్ ఇస్తూ సినిమా పాటల్లో కోరస్ పాడే అవకాశం ఉంటే నీకు కబురు చేస్తా అని చెప్పారు. చాలా సంతోషంగా గురువుగారి పాదపద్మములకు తాకి ఇంటికి చేరుకున్నా. ఈ ఏడాది ఫీజు అరుణ్ నాకు తెలియకుండా కట్టేశాడు. నన్ను ఒక్కసారి కూడా ఫీజు అడగలేదు. ఇంటికి వచ్చాక అరుణ్ రూమ్కి వెళ్ళాను. తను రూమ్లోనే ఉన్నాడు. నన్ను చూడగానే అదే స్వచ్ఛమైన నవ్వు. కన్నీళ్లతో తన కాళ్ళ మీద పడ్డాను. వెంటనే నన్ను లేపి, ఓయ్ ఏం చేస్తున్నావు అని నా కళ్ళు తుడిచి నన్ను గట్టిగా కౌగిలించుకొని, ఏడవకుమా అని మెల్లగా ఓదార్చాడు. తన సమక్షంలో చాలా బాగుంది. కొత్త వ్యక్తి కౌగిల్లా అనిపించలేదు. తండ్రి అన్న దగ్గర ఎలా ఉంటుందో అలా ఉంది. ఎన్నో ఏళ్లగా ఉన్న బాధ అంతా కరిగి కన్నీళ్లు ఆగకుండానే వస్తున్నాయి. నేను కొంచెం తేలికపడ్డాగా నన్ను కూర్చోపెట్టి మంచినీళ్ళు ఇచ్చి, ఎలా ఉన్నావు అని అడిగాడు ఆప్యాయంగా. నేనేం మాట్లాడకుండా తలూపాను. ఒక మెట్టు ఎక్కావు, ఇంకా చాలా కష్టపడాలి అన్నాడు. ఇన్ని రోజులు నాతో ఎందుకు మాట్లాడలేదు అని అడిగా నేను. 1 ఇయర్లో నా జీవితం చాలా మారిపోయింది. నాకు పెళ్లి జరిగింది. నీకు పెళ్ళయిందా? ఎప్పుడు ఎక్కడా నాకు చెప్పలేదు. ఎందుకు పెళ్లి అయితే నువ్వు ఒక్కడివే ఉన్నావు, మీ ఆవిడ ఎక్కడా అని ఊపిరి తీసుకోకుండా నా ప్రశ్నలు సంధించి ఆయాసపడుతూ అరుణ్ సమాధానం కోసం చూస్తున్నా. అయ్యో ఆగాగు, ఎందుకంత కంగారు, చెప్తున్నా విను అని చెప్పటం స్టార్ట్ చేశాడు. అరుణ్కి పెళ్ళయిందా? నాకు సంతోషంగా ఉందో లేక బాధగా ఉందో నాకేం అర్థం కాని ఫీలింగ్. తన వైఫ్ ఉంటే నేను ఎలా మాట్లాడతాను? బాగోదు కదా. ఉన్న ఈ ఒక్క మనిషి కూడా దూరం అవుతున్నాడు. ఎక్కడో విహరిస్తున్న నేను చెప్పే వరకు ఆగలేని నీ ఊహల లోకంలో వింత వింతగా ఊహించుకోకు అని నా మొహం మీద చిటికలు వేసి నన్ను ఇహలోకంలోకి లాక్కొచ్చాడు ఎప్పట్లానే. అసలు ఏం జరిగింది అంటే, నిన్ను ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాక కొన్ని రోజులకు ఇంటి నుండి కాల్ వచ్చింది. అమ్మకి సీరియస్గా ఉందని నీకు చెప్పే టైం వీలు రెండు లేక హడావిడిగా వెళ్ళిపోయాను. హాస్పిటల్లో 10 డేస్ ఉన్నాక అమ్మ కొంచెం కోలుకుంది. కానీ ఎప్పుడు నేను అడగకుండానే అన్ని ఇచ్చిన అమ్మ మొదటిసారి నన్ను కోరిక అడిగింది. నన్ను నా మేనమామ కూతురు రుక్మిణిని పెళ్లి చేసుకోమని. అదేంటమ్మా, రుక్మిణి తను ఇష్టపడిన వాడితో ఇంట్లో నుండి వెళ్ళిపోయింది కదా, నన్ను చేసుకోమంటావు ఏంటి అని అడిగా నేను. వెళ్ళింది వచ్చింది అని అమ్మ చెప్పడం స్టార్ట్ చేసింది. రుక్కుని తీసుకువెళ్ళిన వాడు అదే ఇంట్లో నుండి తీసుకెళ్లిన డబ్బు బంగారం ఉన్నన్ని రోజులు ఉండి వేరే వేరే రాష్ట్రాలు తిప్పి చివరికి రాజస్థాన్లో ఏదో రైల్వే స్టేషన్లో కూర్చోబెట్టి టికెట్స్ తెస్తా అని చెప్పి పరారయ్యాడు. రుక్కు చాలాసేపు చూసి స్టేషన్ అంతా వెతికి మోసపోయా అని తెలుసుకొని ఎవరినో అడిగి మామకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి ఏడ్చిందట. ఒక్కగానొక్క కూతురు ఊరు కాని ఊర్లో ఉండి ఏడుస్తూ ఫోన్ చేస్తే ఎంత కఠినమైన మనసున్న తండ్రైనా కరిగిపోతాడు కదా. మీ మామ కూడా అంతే కరిగిపోయి తనకున్న పలుకుబడి అంతా వాడి తను వెళ్లే వరకు పిల్లని సేఫ్గా ఉంచేలా చేశాడు. 15 రోజుల క్రితం మన ఇంటికి వచ్చి, అక్క నువ్వే నాకు దిక్కు, నా కూతురు లేచిపోయింది అని అందరికీ తెలిసింది. పెళ్లి చేసుకోవటానికి ఎవరు ముందుకు రావటం లేదు. రుక్కుని నీ ఇంటి కోడలుగా చేసుకో, నా ఆస్తి మొత్తం ఇస్తాను, నువ్వు కాదంటే నాకు నా కుటుంబానికి చావు తప్ప మరో మార్గం లేదు అని నా కాళ్ళ వేళ్ళపడి నాతో సరే అనిపించి వెళ్ళాడు. నీ మనసు తెలుసుకోకుండా నీ ఇష్టంతో పని లేకుండా మాట ఇచ్చాను అని మదనపడి మంచాన పడే వరకు తెచ్చుకున్నా. చూడు కన్నా, మంచో చెడో కొన్నిసార్లు మన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు మన ఇష్టం లేకుండా జరిగిపోతాయి. నీ తల్లి కసాయి అనుకున్నా నాకు పర్లేదు, కానీ నా కళ్ళ ముందే నా తమ్ముడు ఏమైనా చేసుకుంటే నన్ను నేను క్షమించుకోలేను. అలా అని నీకు ఇష్టం లేని పెళ్లి చేసి నువ్వు బాధపడుతుంటే చూడలేను.
నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఆలోచించి చెప్పు అని నా నెత్తి మీద పిడుగు లాంటి వార్త వేసింది. ఎటూ తేల్చుకోలేక తల్లి తండ్రి అయి నేను అడగకుండానే అన్నీ ఇచ్చిన అమ్మ మాట నిలబెట్టడం నా బాధ్యత అనుకొని నీ ఇష్టం అమ్మ అని చెప్పేశా. అమ్మకి సరే అని అయితే చెప్పా కానీ రుక్కుని భార్యగా చుడగలనా, ప్రేమ పంచగలనా, అమ్మ బాధపడకుండా చూసుకోగలనా? నాకు చాలా బాధగా భయంగా ఉంది. ఒంటరి వాడిని అనిపించింది. నువ్వు చాలా గుర్తొచ్చావు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే చాలా నచ్చేశావు. కానీ నువ్వు వేరే వాళ్ళ సొంతం అని తెలిసి నీ మీద ఆశలు చంపేసుకున్నా కానీ నిన్ను చూడకుండా ఉండలేకపోయేవాడిని. అది ప్రేమో కోరికో తెలియదు. తెలుసుకోవాలని కూడా ప్రయత్నించలేదు. నువ్వు కష్టాలలో ఉన్నావని తెలిసి నీ బాధ్యత తీసుకున్నా. ఇందులో నా స్వార్థం ఏం లేదు. నేను ఇష్టపడిన అమ్మాయి బాగుండాలి అనుకున్నా. నీతో పరిచయం పెంచుకొని నీ గమ్యానికి ఒక మెట్టుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా. నిన్ను మధ్యలో వదిలేయాల్సి వస్తుందని మదనపడ్డాను. రుక్కుకి చెప్పి నిన్ను కలవచ్చు అనుకోవటం నా పిచ్చితనమే అవుతుంది. పెళ్ళైన అమ్మాయికి నేను సహాయం మాత్రమే చేస్తున్నా అంటే ఒప్పుకునే సమాజంలో మనం లేము. ఇవన్నీ ఆలోచిస్తూ పిచ్చివాడినైనట్టు అనిపించింది. నీతో కాసేపు మాట్లాడాలని, నా బాధ పంచుకోవాలని, నీ దగ్గరికి రావాలని అనుకుని అమ్మతో చెప్పా. బ్యాంకులో పని ఉంది, 2 రోజుల్లో వస్తా అని. ఈలోపే మామయ్య ఇంట్లోకి వస్తూ ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు అల్లుడు, నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఎప్పుడో జాయిన్ అయ్యారు. నువ్వు రిజైన్ చేసినట్టు లెటర్ కూడా రెడీ చేశా. చిన్న సంతకం చేయి అని పేపర్ నా ముందు పెట్టాడు. అదేంటి మామయ్య, నేనెందుకు రిజైన్ చేయాలి? నా జాబ్ రిజైన్ గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? జాబ్ లేకుండా ఖాళీగా ఉంటే ఎలా అని కొంచెం గట్టిగానే అడిగా. అక్క, నువ్వు వెళ్ళి నాకు అల్లుడికి టీ తీసుకురా, లేట్ అయినా పర్లేదు, అల్లం వేసి మంచిగా పెట్టి తీసుకురా అని అమ్మని పంపేసి, ఏంటల్లుడు ఆ పెళ్ళైన పిల్ల దగ్గరికి వెళ్తున్నావా అని అడిగాడు. ఏమంటున్నారు మావయ్య అని నేను నీళ్లు నమిలి, అమ్మ వింటుందేమో అని భయంతో, నాకంతా తెలుసు అల్లుడు, నీ గురించి అంతా తెలుసుకున్నాకే ఈ పెళ్లి గురించి మీ అమ్మతో మాట్లాడా. నా కూతురు చేసిన పిచ్చి పని వల్ల నా ఇంటి పాలేరుగా కూడా పనికిరాని నీకు ఇచ్చి చేయాల్సి వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. నా రైస్ మిల్స్ చూసుకో, నా కూతుర్ని చూసుకో చాలు. ఆ పెళ్ళైన అమ్మాయిని మళ్ళీ తలుచుకోకు. నువ్వు గుర్తు చేసుకున్నా మరు నిమిషం అది ఉండదు. కొన్ని రోజులు బాగానే ఎంజాయ్ చేశాం కదా, ఇంకా వదిలే, మర్యాదగా ఇక్కడ సంతకం పెట్టు, లేకపోతే మీ అమ్మ నువ్వు ఇద్దరు ఉండరు అని నా మొహం మీద పేపర్ విసిరి వెళ్ళిపోయాడు. ఇంత మోసమా? అమ్మ ముందు కాళ్ళ వేళ్ళ పడి ఒప్పుకున్నాక అసలు బుద్ధి బయట పెట్టాడు వాడు. అంతలా బెదిరిస్తుంటే నేను చేతకాని వాడిలా చూస్తూ ఉన్నానేంటి? నేను ఏమీ చెయ్యలేనా? ఇప్పుడే ఇలా ఉంటే పెళ్ళైతే గాలి కూడా వాడి పర్మిషన్ తీసుకొని పిలుచుకోవాలేమో అని అమ్మ టీ తీసుకొని వస్తే జరిగింది మొత్తం చెప్పా. అమ్మ నమ్మలేదు సరికదా. పెళ్ళి ఇష్టం లేక ఇలా చెప్తున్నావా అని నా మీద రివర్స్ అయింది. నాకు నీ గురించి భయం వేసింది. మన గురించి ఎవరికి తెలియదు అనుకొని ఎలాంటి జాగ్రత్త లేకుండా ఉన్న మామయ్య వరకు విషయం వెళ్ళింది అంటే నీకు హాని జరిగే అవకాశం చాలా ఉంది. నా అసమర్థతతో నీకేమైనా అవుతుందేమో అని భయమో నా నోరు కట్టేసింది. నా భయమో నా బలహీనత సమయానికి తగ్గట్టు మారిపోయాను. పరిస్థితిని అంగీకరించానో కానీ నా జాబ్ రిజైన్ చేశాను. రుక్కు మెడలో తాళి కట్టాను. మామయ్య అన్న చివరి మాటలే నేను ఇలా సైలెంట్ అవ్వటానికి కారణం. అరుణ్ మావయ్య ఏమన్నాడో నేను మీకు చెప్తా విను. నువ్వు ఊహించుకున్న నీలిమ మొగుడే రుక్కుని తీసుకువెళ్ళినవాడు. నువ్వు వాడి పెళ్ళాన్ని ఉద్ధరిస్తే వాడు నా కూతురి జీవితం ఇలా చేశాడు. నా ఇంట్లో పాలేరు పనికి కూడా పనికిరాని నీ కాళ్ళు కడిగే పరిస్థితి తెచ్చాడు. వాడు వాడేసిన ఆకులో భోజనం చేయటానికి సిగ్గులేదా నీకు అని మావయ్య ఇష్టం వచ్చినట్టు మాటలతో తూట్లు పొడుస్తుంటే మావయ్య అని గట్టిగా అరిచి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు. నీలిమతో పరిచయం ఉన్న మాట నిజమే, కానీ నువ్వు అనుకునేలా కాదు. నీలాంటి వాళ్ళకి ఈ సమాజానికి అర్థం కాని బంధం మాది. ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు. నువ్వు చూసావా మేము అలా ఉండటం అని విసురుగా బయటికి వెళ్ళిపోయా. ఇదంతా వింటున్న అమ్మ కూడా ఏం మాట్లాడలేదు. ఆకాష్ రుక్కుని తీసుకువెళ్ళటం ఏంటి? వాళ్ళకి ఎలా పరిచయం? ఏంటి అరుణ్ నువ్వు మాట్లాడేది? ఆకాష్ రుక్కుని తీసుకువెళ్ళటం ఏంటి? నాకు అర్థం కాలేదు అని నీలిమ అడగగానే నిజం చెప్తున్నామా? ఇదెలా సాధ్యమవుతుంది అరుణ్? ఆకాష్ నన్ను ఇష్టపడి 5 years వెంటపడి నా చదువు మధ్యలోనే ఆపించి మా అమ్మా నాన్నని బెదిరించి మరీ పెళ్లి చేసుకున్నాడు. నాతో ప్రేమగా లేకపోయినా నేను నచ్చే కదా చేసుకున్నాడు. నా కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా దూరం అయ్యాడు. నాకు బుర్ర తిరిగిపోతోంది నువ్వు చెప్తుంటే. అది నిజమే కానీ ఎలా నమ్మాలి? ఒక వారం ఇంటికి రాకపోతే ఎటైనా వెళ్ళాడేమో అనుకున్నా కానీ ఇలా చేస్తున్నాడు అంటే ఒప్పుకోలేకపోతున్నా. నా కోసం మా నాన్నకి డబ్బులిచ్చి ఊరు నుంచి వెళ్ళగొట్టాడు. మొదటి నుంచి ఆడపిల్ల అంటే చిన్న చూపు ఉన్న మా నాన్న
ఆకాష్కి నన్ను శాశ్వతంగా అమ్మేసి నువ్వు మళ్ళీ మాకు కనిపిస్తే అదే మా ఆఖరి రోజు అని చెప్పి కనీసం నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయారు. రుక్కుని ప్రేమించిన వాడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? నా జీవితం ఎందుకు నాశనం చేశాడు? మా అమ్మ నుంచి నన్నెందుకు దూరం చేశాడు? నా మీద నాకే కంట్రోల్ లేకుండా గట్టి గట్టిగా ఏడుస్తూ తల బాదుకుంటున్న నన్ను అరుణ్ గట్టిగా పట్టుకొని, నేను ఉన్నా కదా మా, ప్లీజ్ కంట్రోల్, ఇప్పుడే ఇలా అయిపోతే ఇంక నేను పూర్తిగా చెప్తే ఎలా తట్టుకుంటావ్ అని అన్నాడు అరుణ్. అరుణ్, నా మనసు ముక్కలవుతోంది. నా పరిస్థితి ఏంటి? నాకు దిక్కెవరు? అసలు ఆకాష్కి నేను ఏం అన్యాయం చేశానని ఇలా చేశాడు? నా జీవితం శూన్యంలా కనిపిస్తోంది. అరుణ్ ఎన్ని మాటలన్నాడు, ఎంత బాధ పెట్టాడు. ఒక్కసారి కూడా ప్రేమగా ఉండలేదు. నన్ను పశువుని కట్టేసినట్టు కట్టేశాడు. మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో తెలుసా? కడుపు నిండా ఎప్పుడు తిన్నానో కూడా గుర్తులేదు. నాతో పిల్లలుంటే నాకు తనకి అడ్డు వస్తారని నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించిన తర్వాత నా మెడలో తాళి కట్టాడు. నాకే ఎందుకు ఇలా జరిగింది అరుణ్? ఎవరిని ఒక్క మాట కూడా అనను, నొప్పించేలా ఉండను. ఏం పాపం చేశానని ఇంత శిక్ష నాకు? ఏంటి మా నువ్వు అనేది? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించాడా? అవును. నా వాళ్ళని ఊరి నుంచి పంపించాక నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి చిన్న టెస్ట్ చేశాడు. డాక్టర్ నాకేదో ఇంజెక్షన్ చేశారు, అంతే గుర్తుంది. నేను లేచాక నర్సు నా బీపీ చెక్ చేస్తూ, ఎందుకమ్మా ఇంత చిన్న వయసులో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నావు? పిల్లలు లేని వాళ్ళు లేక ఏడుస్తుంటే నీలాంటి వాళ్ళు అవకాశం ఉండి ఇలా చేస్తున్నారు అని నన్ను విసుగ్గా చూస్తూ వెళ్ళిపోయింది. ఆవిడేం చెప్పిందో అర్థం అవ్వటానికి, అర్థమయ్యాక తట్టుకోవటానికి చాలా టైం పట్టింది. అప్పుడే చావాల్సింది. మొండిగా ఎందుకు బ్రతుకుతున్నానో తెలియకుండానే బ్రతుకున్న నా మీద నాకే విరక్తిగా ఉంది అరుణ్. పుట్టినప్పటి నుండి తండ్రి చిదరింపులు, పెళ్ళయ్యాక భర్త చూపించిన నరకం ఎలా తట్టుకొని ఉండను అరుణ్? నా మీద ఎవరికి ప్రేమ లేదు. నేను ఉన్నా లేకున్నా ఎవరికీ నష్టం లేదు. నాతో పరిచయం నీ జీవితం కూడా నాశనం చేసింది. నా జాతకం ఇంతే. దరిద్రానికి మారుపేరు నేను. నాతో మాట్లాడకు అరుణ్, దూరంగా ఉండు. ప్లీజ్ నీలిమ, అలా మాట్లాడకు. కష్టం వస్తే తట్టుకొని నిలవాలి. ఇలా కృంగిపోకు. నేను ఉన్నా కదా. నీ వల్ల కాదు ఇదంతా. నువ్వు ఏం చేశావు? ఎవడో ఆడిన ఆటలో బలయ్యావు. నువ్వు ఉండబట్టే ఇదంతా జరిగినా నేను ఇంకా బ్రతికే ఉన్నా. నీకోసం మాత్రమే ఉన్నా. ఇంకా ఏడవకు, నేను చూడలేను. ఎవరు ఏమనుకున్నా నీకు తోడుగా నేనుంటా. నిన్ను ముందుకు నడిపిస్తా. ఆకాష్తో డైవర్స్కి రేపు అప్లై చేద్దాం. నన్ను నమ్ము. నీకు అండగా ఉంటా అంటే నీ మీద అధికారం తీసుకున్నట్టు కాదు, సహకారం మాత్రమే ఇస్తున్నట్టు. పాత సామెత అయినా బంగారం ఎంత నలిగితే అంత మెరుగొస్తుంది. మనిషి కూడా అంతే నీలిమ. ఎంత కష్టపడితే అంత కసి పెరుగుతుంది. ఇప్పటి వరకు నువ్వు చూసిన జీవితం గురించి వదిలే, మర్చిపోమని చెప్పటం లేదు. ఆలోచించకు అంటున్నా. ముందున్న రోజులు ఎలా బ్రతుకుతున్నావు అని మాత్రమే ఆలోచించు. నిన్ను నువ్వు మలుచుకో. నీ స్వార్థం ఎంతో తెలుసుకో. నీ మీద నాకు ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదుమా. నిన్ను ప్రేమించిన మాట నిజమే అయినా ప్రేమ కన్నా ఎక్కువ ఆరాధించాను. ప్రేమలో చివరి మజిలీ ఒక్కటవటం కాదు, ఒకరికి ఒకరు ఉండటం. నాకు పెళ్ళైన నిన్ను జీవితంలో ముందుకు నడపాలి అనుకున్నా. ఓపిక పట్టి పట్టి సహనం కోల్పోయిన తర్వాత తీసుకున్న నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది. నిన్ను వదిలేసి వెళ్ళిన వాడి గురించి కాదు, నిన్ను వద్దు అనుకున్న నీ కుటుంబం గురించైనా నువ్వు కష్టపడాలి. మంచి పొజిషన్కి రావాలి. నా కూతురు అని మీ నాన్న చెప్పుకునేలా పైకి రావాలి. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకో. ఇవన్నీ నేను అడగను. నువ్వు ఒక స్టేజ్కి వచ్చే వరకు తోడుగా ఉండనివ్వు అంతే. ఇంకా ఏడవకు. అర్హత లేని వాళ్ళ కోసం ఏడ్చి కన్నీళ్లు విలువ తగ్గేలా చెయ్యకు. నాకు కొంచెం టైం కావాలి అరుణ్. నా మనసు మెదడు పని చేయటం లేదు. ఆకాష్ది ప్రేమ కాదు, నా మీద ఇష్టం కూడా కాదు, పంతం మాత్రమే. నేను ఎంత ఏడ్చినా గడిచిన కాలం రాదు, కోల్పోయిన జీవితమూ రాదు. ఇవన్నీ తట్టుకొని ఉండాలంటే నాకు కొంచెం టైం కావాలి అరుణ్. అరుణ్ ఇంటి నుంచి ఆకాష్ నన్ను పెళ్లి పేరుతో కట్టడి చేసి నరకం చూపించిన ఇంటికి వచ్చేసా. ఏడవకు అని చెప్పటం తేలిక, బాధపడుతున్న మనసుకి ఏడుపే కదా తేలిక. చేసుకునే ఆయుధం కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి ఎప్పటికో కలత నిద్రపోయాను. 2 సంవత్సరాల తర్వాత నీలిమ ఆకాష్ నుండి డివర్స్ తీసుకుంది. అలానే అరుణ్ కూడా నీలిమ గురించి జరిగిందంతా వాళ్ళ అమ్మకు చెప్పి రుక్మిణిని తన మామ ఎందుకు తనకిచ్చి పెళ్లి చేయాలో కూడా చెప్పి రుక్మిణి నుండి విడాకులు తీసుకున్నాడు. ఎలాగోలా బ్యాంకు మేనేజర్ని ఒప్పించి తన ఉద్యోగం తనకొచ్చేలా చేసుకున్నాడు. తర్వాత 2 సంవత్సరాలకి అంటే మొత్తం 4 సంవత్సరాల తర్వాత నీలిమ అరుణ్ని పెళ్లి చేసుకుంది. అలా వాళ్ళ జీవితం ఒకటైంది. ఇది పేరుకు మాత్రమే అక్రమ సంబంధం, కానీ తన భర్త నుండి నరకం చూస్తున్న ఒక ఆడదానికి అరుణ్ ఇచ్చిన ఊరట మాత్రమే. ఇది వాళ్ళ కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు.